ఉంటాడా? దేవుడు కూడా ఆ విధంగా ఉంటాడా? మరి మనం ఎందుకు పక్షపాతం చూపిస్తున్నాము? పక్క వాళ్ళతోటి సరిగ్గా ఉండము, పక్క వాళ్ళతోటి మాట్లాడము, ప్రేమ చూపించము, వినయము కలిగి మనం ఉండము. మరి దేవుడు కూడా చక్కగా సహోదరులతో చక్కగా ఉండి మీతో కనుక విరోధంగా ఉంటే మనము నిలబడగలమా? అందుకే యోబు గ్రంథంలో 34వ అధ్యాయము 10వ వచనంలో చూడండి, దేవుడి యొక్క వాక్యం సెలవుస్తుంది. 34వ అధ్యాయము 10వ వచనంలో, అమ్మా అబ్బా దేవుడు ఒక్క నిమిషం అమ్మ, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. మనకు నచ్చిన వాళ్ళైతే మనం ఏం మాట్లాడతామని రా అని మగవాళ్ళు అంటారు, పురుషులైతే స్త్రీలైతే చెప్పవసరం లేదు. ఇంకా మన నోటికి ఎలాగ వస్తుందో. దేవుడు మనల్ని ఎన్నిక లేనటువంటి ఎందుకు పనికిరానటువంటి మనల్ని ఆయన అంటున్నాడు, విజ్ఞానం కలిగినటువంటి మనుషులారా నా మాట ఆలకించండి. దేవుని యొక్క మాట కనుక మనం వినట్లయితే ఆయన అంటున్నాడు, ఏమన్నాడు? దేవుడు అన్యాయం చేయుట అసంభవం అండి. మనుషులైతే ఏం చేస్తారు? అన్యాయం చేస్తాం మనం. కానీ దేవుడు అన్యాయం చేయుట అసంభవము. మనం అంటాం కొంతమందితో, అసలు నేను కలలో కూడా ఊహించలేదు ఇతడు నన్ను మోసగిస్తాడని, ఈమె నన్ను మోసగిస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదు అని అంటాం. కానీ దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, అన్యాయం చేయుట. అమ్మా తల్లి, దేవుడు నీకు అన్యాయం చేయడమ్మా. దేవుడు మనల్ని విడిచిపెట్టడు. ఆయన నమ్ముకున్నటువంటి బిడ్డలని సిగ్గుపరిచే దేవుడు ఎంత మాత్రము కాదు. ఒకవేళ నేను నా భార్యను మోసగించొచ్చేమో, నా బిడ్డను మోసగించొచ్చేమో, లేకపోతే భార్య భర్తను మోసగించొచ్చేమో, విడిచిపెట్టొచ్చేమో, కానీ దేవుడు అన్యాయం చేసేవాడు కాదు. మనకెప్పుడు కూడా న్యాయమే చేసినటువంటి గొప్ప దేవుడు. మరి ఎందుకు మనం మారట్లేదు? మరి ఎందుకు మన యొక్క ప్రవర్తన మారట్లేదు? దేవుని యొక్క వాక్యం చేస్తుంది కదా, ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయంలో తీయవసరం లేదు. మనము దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమన్నాడమ్మా. క్రైస్తవులుగా మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. మొట్టమొదట ప్రవర్తన కనుక మనకి చాలా చక్కగా ఉండినట్లయితే వాక్యము దాని అంతటా తానే పరిశుద్ధాత్ముడు మనలో ఉండి నడిపించేసుకుంటాడు. గొప్ప విశ్వాసురాలుగా, గొప్ప విశ్వాసిగా దేవుడు నిన్ను నడిపించుకుంటాడు. నీకు ప్రవర్తన లేకుండా నువ్వు బైబిల్ గ్రంథాన్ని 100 సార్లు చదివినా ఐ డోంట్ కేర్ అంటాడు దేవుడు. అసలు నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. క్రైస్తవులుగా మనమే దేవుని యొక్క నామాన్ని అంట, మన ప్రవర్తన వలన దేవుని యొక్క నామానికి మనం ఏం తీసుకొస్తున్నాము? అవమానము. మన ప్రవర్తన వలన ఎందుకు మన బ్రతుకులు మారట్లేదు? ఎందుకు మన జీవితాలను మనం ఎందుకు అభివృద్ధి పరచుకోలేకపోతున్నాము? దేవుల్లో ఉంటూ కూడా మన ప్రవర్తన వలనంట దేవునికి అవమానం కలిగిస్తున్నామంట. రోమిలికి రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయం 24వ వచనంలో చూడండి, దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. రోమిలికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం చూడమ్మా. రాయబడిన ప్రకారము అమ్మా, ఇక్కడ ఎవరు పెట్టుకోవాలి? మిమ్ముల్ని బట్టి కాదు, నన్ను బట్టి పెట్టుకోవాలి. నేను రాయబడిన ప్రకారము నన్ను బట్టియే కదా. దేవుని నామం ఎక్కడండి? అన్యజనుల మధ్య. ఒక్కసారి మీ హృదయంలో, ఒక్కసారి మీ గుండెల మీద, నా గుండెల మీద నేను చేయించుకోవాలి. అన్యుల మధ్యన దూషించబడుతుందా? క్రైస్తవుల మధ్యనే దూషింపబడుతుందా దేవుని యొక్క నామము? ఎక్కడమ్మా? మన మధ్య. ఎందుకు? మన ప్రవర్తన సరిగ్గా లేదు. వాక్యం వింటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, వాక్యం బోధించేస్తున్నాం, కానీ మన ప్రవర్తన సరిగ్గా లేకపోతే క్రైస్తవుల మధ్యనే చక్కగా కూర్చుంటారు. నిమిషంలో ఏమొచ్చేస్తుంది?
వైరము వచ్చేస్తుంది. అయ్యో, ఎంతవరకు వాక్యం విన్నారే, పాటలు పాడారే, ప్రార్థన చేశారే, వెళ్ళే సమయంలో ఈ గొడవలేంటి, కొట్లాటలేంటి? దేవుడు దూషించబడుతున్నాడా లేదా? మన మధ్యనే, అన్యుల మధ్యన వదిలేయండి, క్రైస్తవుల మధ్యనే దేవుని యొక్క నామం అవమానపరచబడుతుందంటే మన ప్రవర్తన ఎలా ఉంది? సరిగ్గా లేదు. అంటే మనం మార్చుకోవాలి. మన ప్రవర్తన సరిగ్గా ఉండాలంటే మనం ఏం చేయాలండి? మన ప్రవర్తన చక్కగా ఉండాలి. అమ్మో, నా వలన ఉన్నతమైనటువంటి పరిశుద్ధమైనటువంటి నామానికి నేను అవమానాన్ని తీసుకొస్తున్నానా? అయ్యో, నేనేమి అబద్ధాలు అనట్లేదే, దొంగతనం చేయట్లేదే, వ్యభిచారం చేయట్లేదే, నరహత్యం చేయట్లేదే, నా వలన, నా ప్రవర్తన వలన అవమానం ఏం కలుగుతుంది అని అనుకోవచ్చేమో. మనలో మనకి ఏం లేదు, ఐక్యత లేదు, సమాధానం లేదు, ప్రేమించేటువంటి గుణం లేదండి. ఇంకెక్కడ మన ప్రవర్తన మారుతుంది? మన ప్రవర్తన మారాలంటే మనం ఏం నేర్చుకోవాలి? వాక్యం. అందుకే ప్రకటన గ్రంథంలో చక్కగా 2వ అధ్యాయంలో అక్కడ కింద ఉంటా చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయమా, 1వ అధ్యాయం 2వ వచనం చూడండి ఒకసారి ముందు. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చెను. సమయము సమీపించి ఉన్నది గనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనవారును ధన్యులు. దేవునికి స్తోత్రం. అది కావాలమ్మా. ఏంటది? ఆ మాట ఏంటది? దేవుని వాక్యమును చదువువాడును దేవుని వాక్యమును గూర్చియు. ఎక్కడ మీరు చదివింది నాకు కనిపించలేదు. మొదటి అధ్యాయము 3వ వచనం. చదవండి. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యమును చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులను అంటండి. మనం ఏం చేయాలంటే వాక్యాన్ని ఏం చేయాలి? చదవాలి. చదివేశామండి 10 సార్లు వాక్యం, 10 సార్లు బైబిల్ చదివేశాం, సరిపోద్దా? జ్ఞానం వచ్చేస్తుందా? తర్వాత ఏమన్నాడు? వాక్యాన్ని చదివి వాటిని విని. వాక్యం చెప్తున్నప్పుడు మనం వినాలి. కొంతమంది వింటారండి, వినేసి ఈ చెవంట విడిచిపెట్టేస్తారు. వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని వినాలి. తర్వాత ఏమని ఉన్నది? మనలో గ్రహింపు ఉండాలి, వాక్యాన్ని గైకొనాలి, వాక్యానుసారంగా మనం ప్రవర్తించాలి. అప్పుడండి దేవుని యొక్క నామానికి మనము అవమానం తీసుకురాము. లేకపోతే వాక్యాలు వినేస్తావు, గొప్ప సేవకులు చెప్పినటువంటి గొప్ప వాక్యాలు వింటావు, చదివేస్తావు, వాక్యాల్ని గ్రంథం అంతా తిరగేసేస్తాము. కానీ గైకోము, అనుసరించి నడుచుకోము. దేవుని యొక్క వాక్యం చదువుతుంది. యోబు గ్రంథము 28వ అధ్యాయము 28వ వచనంలో చూస్తే దేవుని యొక్క వాక్యం చదువుతుంది. చూడండి, యోబు గ్రంథము 28వ అధ్యాయము 28వ వచనంలో, అమ్మా, మరియు యెహోవా యందలి భయభక్తులు. అదండి, మనకి జ్ఞానము ఉంటే ఏ విధంగా ప్రవర్తించాలో మనం నేర్చుకుంటాం. ఆ జ్ఞానము ఎలాగొస్తుందంట? యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమనియు దుష్టత్వమును విడిచుటయే. అదండి, మనం దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండాలి. మనలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని, మనలో ఉన్నటువంటి పాపాన్ని మనం విడిచిపెట్టినట్లయితే అదే వివేకము, అదే జ్ఞానము అంటండి. ఎంత గొప్ప భాగ్యం అండి దేవుడు. అయ్యో, నాకు చదవటం రాదండి, అయ్యో నేను చదవలేనండి, పర్వాలేదు. ఇదిగో దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే, యాకోబు గారు బెయేర్షెబా నుండి హారానికి వెళ్తుంటే పొద్దుకోకపోయిందని చెప్పేసి ఒక స్థలంలో రాయి తీసుకుని తలగడగా పెట్టుకుని నిద్రపోతుంటే దేవుని యొక్క దూతలు నుంచి పైకి కిందకి వెళ్తుంటే
సడన్గా ఒక్కడే ఉన్నాడండి. ఆ దినాలు ఏమన్నా కరెంట్ ఉందా? మనుషులు సంచారం చేసేవారా? లేదు, ఒకే ఒక్కడున్నాడు, యాకోబు గారు. అప్పుడు ఎప్పుడైతే సడన్గా ఆయనకి మెలుకు వచ్చిందో వణికిపోయాడండి. వణికిపోయాడు. ఏమని? ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కాదు. మరి మనం దేవుని మందిరం అనుకుని వస్తున్నామే, మరి మనలో ఏంటి? ఒక ప్రవర్తన సరిగ్గా ఉండలేదు, మన నడవడికి సరిగ్గా ఉండలేదు. దేవుని యొక్క వాక్యం చదువుతుంది కదా. దేవుని మందిరంలో మనం ఉన్నప్పుడు మన ప్రవర్తన మనం జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. లేకపోతే దేవుని యొక్క నామానికి మనం ఏంటి? అవమానం తీసుకుని వస్తాము. అయ్యో ప్రభువా, నీ జ్ఞానం నాకు కావాలంటే నీ యందు నేను భయము భక్తి కలిగి నేను జీవించాలి ప్రభువా అని నువ్వు నిజంగా మనుషులు కాదండి భయపడటం, దేవునికి భయపడితే దేవుడు జ్ఞానాన్ని ఇచ్చేస్తాడండి. దేవుడు ఎవరిని వెనుకున్నాడండి? జ్ఞానవంతులను సిగ్గుపరచటానికి చేపలు పట్టేవారినండి. అసలు మనం లెక్క చేస్తామా? ఇండియా దేశానికి వెళ్తే లెక్క చేస్తామా? ఒక 10,000 ఉంటాయి జేబులో, చేతిలో చేయి పెట్టేసి కాలు పెడతాము పక్క నుంచి, ఎంత చేప అంట. అంటే మన డబ్బుని బట్టి, అంటే మన ప్రవర్తన మారలేదు. నువ్వు డబ్బు ఉంటే ఒక విధంగా ప్రవర్తిస్తున్నావు, డబ్బు లేకపోతే మరొక విధంగా ప్రవర్తిస్తున్నావు. అందుకేనండి దేవుడు ఎన్ని అమూల్యమైన సంగతులు రాయించాడు. ఆగూరి గారు ప్రార్థన చేస్తారు. అసలు ఆగూరికి ఎంత జ్ఞానం ఉందో ఆయన అంటున్నాడు, నేను పశుప్రాయుడు ప్రభువా, ఇదిగో నాకు తగునంత మాత్రమే. మనకే బ్యాంకు ఫుల్గా నిండిపోవాలి, మన డబ్బు అంతా బ్యాంకులో నిండిపోవాలి. ఆగూరు ప్రార్థన చేస్తున్నాడండి, ప్రభువా నాకు తగినంత మాత్రమే నాకు దయచేయి. నాకు ఎక్కువ ఇస్తే, ఇదిగో నాకు పీకల వరకు తినేసానంటే నోటిలోంచి మాట రాదయ్యా, నిన్ను స్తుతించలేనయ్యా, నిన్ను ఆరాధించలేను. నాకు కొద్ది మాత్రమే దయచేయి ప్రభువా. ఎక్కువైతే నేను నిన్ను మర్చిపోతాను, తక్కువైతే నిన్ను దూషిస్తానేమో. అదండి మంచి ప్రవర్తన, అదండి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం, అదండి యాకోబు గారిలో ఉన్నటువంటి భయము. అది నిజమైనటువంటి భక్తి. మనలో ఉండలేదంటే మనలో నటనండి, నటన. అందుకే దేవాతి దేవుడు ఇవన్నీ కూడా మన ప్రవర్తన మారాలంటే మార్పు రావాలండి. మారు మనసు పొందుకోవాలి. అయ్యో బాప్తీసం తీసుకున్నామండి, మేము మారిపోయామండి అని అన్నాం కదండి. మనం బాప్తీసం తీసుకున్నాం కదండి. దేవుడు ఒక మాట చెప్పాడు, అప్పుడు వెళ్దాం. చూడండి, లోకాసు వార్త 3:3 చూడండి. లోకాసు వార్త 3:3 దేవాతి దేవుడు ఏం మాట్లాడుతున్నాడో చూడండి. అంతటా అతడు వచ్చి ఎవరు వచ్చారండి ఇక్కడికి? అంతటా వచ్చి అన్నారు. ఎవరు వచ్చారు? అతడంటే ఎవరు వచ్చారు? ఎవరు వచ్చారండి? బాప్తిసం ఇచ్చు యోహాను గారు వచ్చారు. అంతటా చదవనమ్మా. అంతటా అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన, అదండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు పొందవాలని ఏమన్నారు ఆయన? ఏం తీసుకోవాలంట? బాప్తిసం. అంటే పాప క్షమాపణ నిమిత్తం మారు మనస్సు. మన మనసు మారిందండి? మారదండి మన మనస్సు. నటించేటువంటి వారు మన నటన. అదే ఇక్కడ బాప్తిసం ఇచ్చి యోహాను గారు అన్నారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న చివరి అధ్యాయంలో చూడండి, 24:47 24:47 చూడండి. లోకాసు వార్త 24 అధ్యాయము. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాప క్షమాపణనియు ప్రకటింపబడిననియు వ్రాయబడి ఉన్నది. ఇక్కడ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు దేని గురించి మాట్లాడుతున్నారండి? పాప క్షమాపణ, మారు మనస్సు. మనము పాప క్షమాపణ పొందుకోవాలి అంటే పశ్చాత్తాపం పొందాలి.
కానీ మన ప్రవర్తన మారట్లేదు, మన జీవితాలు మారట్లేదు, నటించేవారుగా ఉన్నాము. అనేక సార్లు మనం విన్నాం ఈ వాక్యాన్ని. ఒకడు కూడా మనకులాగే బాప్తిసం తీసేసుకొని ఏమి నటించాడో చూడండి ఒకసారి. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయంలో చూడండి ఒకసారి. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము. ఇక్కడ సీమోను అని ఒక మనుషుడు ఉన్నాడు కదండి. ఇతడే ఏదో గొప్పవాడని ఏదో సూచక్రియలు చేస్తున్నాడు అమ్మ. ఆ పట్టణములో గాలిని చేయించు తానెవడో ఒక గొప్పవాడిని చెప్పుకొచ్చు సమరయ జనులు ఏం చేస్తారంటే విభ్రాంతిని అందిస్తున్నాడండి. విభ్రాంతిని అందిస్తుంటే అయ్యబాబు ఇతడేనేమో దేవుని ఎదుటి పంపబడిన వాళ్ళందరూ కూడా, సమరయులందరూ కూడా ఇదైపోయారు. ఈ సమయంలో అదే సమరయ పట్టణానికి ఎవరు వచ్చారండి? ఫిలిప్ గారు వచ్చారు. ఫిలిప్ గారికి ఎంతమంది కుమార్తెలు? అమ్మా ఇక్కడ ఎంతమందికి బిడ్డలు ఉన్నారు? ఎంతమందికి వివాహాలు అయిపోయినాయి? ఎంతమందికి అయిపోయినాయి అమ్మా? అందరికీ అయిపోయినాయి కదా. దేవునికి స్తోత్రం. ఫిలిప్ గారికి ఎంతమంది కుమార్తెలు ఉన్నారు? అమ్మ ఎంతమంది? దేవునికి స్తోత్రం. 9. మాట్లాడాలి, అందరూ మాట్లాడాలి. 9 కుమార్తెలు ఉన్నారు. ఆ ఫిలిప్ గారు వెళ్ళారండి. వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తుంటే, ఆయన వాక్యం చెప్తుంటే అనేక మంది మారుతున్నారు, దెయ్యాలు వెళ్ళగొట్టబడుతున్నాయి. అప్పుడు అనుకున్నాడండి సీమోను, గారడి సీమోను, అమ్మో నేనే పెద్ద గొప్పవాడిని అనుకున్నాను, అమ్మో నేనే పెద్ద ప్రసంగికుడిని అనుకున్నాను. నేను కాదు, ఎవరెక్కడ? ఫిలిప్ గారు అని మారాడండి. వాక్యం అన్నాడు, అద్భుతాలు చూశాడు కదా ఫిలిప్ గారు చేసేవన్నీ. మారి ఏం పొందుకున్నాడు? బాప్తిసం పొందుకున్నాడు. బాప్తిసం పొందుకొని ఎప్పుడైతే ఆ యొక్క సమరయ పట్టణంలో అనేక మంది దేవుని వైపు తిప్పబడుతున్నారో ఆ విషయం తెలుసుకున్నటువంటి మేలు సంఘం ఉంది కదా. ఎక్కడ ఉందండి పెద్ద సంఘం? ఎక్కడ ఉంది? మాల్యలోనా? యెరూషలేములో. ఆ సమయంలో యెరూషలేములో ఉన్నటువంటి సంఘ పెద్దలు తెలుసుకుని అక్కడికి ఎవరు వచ్చారు? పేతురు, యోహాను గారు వచ్చారు. వచ్చినప్పుడు ఎవరైతే బాప్తిసం తీసుకున్నారో వారి మీద ఉండి వారి మీద చేతులుంచి ప్రార్థన చేస్తుంటే వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఇది చూశాడండి వీడు. ఈ గారడి సీమోను ఏమన్నాడో తెలుసండి? వీడు గారడీలు చేశాడు కదా, డబ్బులు బాగా సంపాదించాడు, మనకులాగేమో తీసుకొచ్చి ఎలా చూపిస్తున్నాడు, ఇదిగో నేను కూడా ఎవరి మీద చేతులుంచి ప్రార్థన చేస్తానో, నేను ఎవరి మీద చేతులుంచి ప్రార్థన చేస్తానో వాడును పరిశుద్ధాత్మ పొందులాగనా. అదే అండి, ఈ వరాన్ని నాకు ఇవ్వండి. ఇది మనం కొనుక్కునేదండి. ఇది పరిశుద్ధాత్మ అనే వరం, ఇది గిఫ్ట్. ఇది నువ్వు బాప్తిసం తీసుకునే వెంటనే పరిశుద్ధాత్మనే ఆ వరాన్ని మనం పొందుకుంటాం. కొనుక్కుంటే వచ్చేది కాదు ఇది. ఎవరి చేతో చెప్పించుకుని ఇచ్చుకుంటే వచ్చేది కాదు ఇది. సంఘాల్లో కూడా కొంతమంది నా గురించి చెప్పు, నన్ను పైకి ఎక్కించు. మనుషుల మెప్పు మనకు వద్దండి. ఇదే మన ప్రవర్తన దేవుని నామానికి అవమానం కలిగిస్తున్నాం. ఎందుకంటే దేవాది దేవుడు మన హృదయాంతరంగాల్ని ఎరిగినటువంటి దేవుడు. ఈ గారడి సీమోను ఎప్పుడైతే ఇలాగన్నాడో పేతురు గారు అక్కడ ఒక మాట అన్నాడమ్మా. ఎన్నో వచనం అంటే 21వ వచనంలో చూడండి. నీ హృదయం దేవుని ఎదుట బాప్తిసం చేసుకున్నాడు కదమ్మా. హృదయం సరిగ్గా ఉండాలి కదా. లేదు, పేరుకు మాత్రమే బాప్తిసం తీసుకున్నాడు. వివాహం చేసుకుంటాక బాప్తిసం తీసుకున్నారు, లేకపోతే వివాహం చేయనంటారు. సేవకులని పేరుకు తీసుకుంటున్నారు. నీ హృదయం దేవుని ఎదుట సరైనది కాదు కనుక ఈ నీ చెడుతనము, ఇదిగో ఈ నీ చెడుతనం కనుక పోయినట్లయితే బాగుంటుంది. ఈ నీ చెడుతనము మానుకొని మారు మనసు పొంది అంటున్నాడు అండి పేతురు గారు. మారు మనసు పొందుకునే కదా బాప్తిసం తీసుకున్నాడు. లేదండి నటన వీడిలోను మనకలాగే నటన.
అందుకే దేవుని యొక్క వాక్యం సహస్తుందండి. దేవుడు ఏం చూడ్డంట? మన పై రూపాయలని చూడడం. అందుకే గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 2వ అధ్యాయంలో చూడండి ఒకసారి. గలతీ రాసినటువంటి పత్రిక గలతీ ఒకని భారమును ఒకడు భరించి ఒకడి భారము ఆ. ఇలాగు క్రీస్తు నియమమును ఆ. పూర్తిగా నెరవేర్చిరి. గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో చూడమ్మా. కింద చూడండి. ఎవరికైనా వారిగా ఎంచబడిన వారి యొద్ద ఆ. ఎన్నికైన వారి యొక్క ఎంచబడిన యొద్ద నేనేమీ నేర్చుకొనలేదు. ఆ. వారెంతటి వారైనను వారెంతటి వారినైనను లక్ష్యము లేదు. నాకు లక్ష్యం లేదు. దేవుడు దేవుడు నరుని వేషము చూడడు. నరుని వేషము చూడడు. మనం ఎన్ని వేషాలు వేస్తామండి? ఎన్ని వేషాలు వేస్తామండి? గొప్ప భక్తి పరువాలనే వేషము, గొప్ప భక్తుడనే వేషము వేస్తామా లేదండి? కానీ దేవుడు అంటే ఏమి చూడడం? నరుని వేషము చూడడు. మనం ముసుగేసేసుకుని లేకపోతే నాకులాగా ఇంకెలా ఉండిపోయి అమ్మో చాలా భక్తు కాదు. దేవుడు మన హృదయాన్ని చూస్తున్నాడు. మనుషులు ఎదుటి కాదు నేను ప్రవర్తించటం. దేవుడు చూస్తున్నాడని దేవుడికి భయపడినట్లయితే అప్పుడు నేను వేషాలు వెయ్యను. ఆయన అంటున్నాడు దేవుడు నరుని వేషము చూడడు. మరి మనం ఎందుకు వేషాలు వేసుకుని మనం జీవిస్తున్నాము? వేషాలు వేసుకుని దేవుని సన్నిధిలో కొంచెం మరి ఆరాధిస్తున్నాము. ఆయన తెలియనటువంటి వాడా? ఎరగనటువంటి వాడా? సమస్తమును సర్వజ్ఞాని, సర్వవ్యాప్తి, ఆయన సర్వమును ఎరిగినటువంటి వాడు. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉన్నాయి. 5 నిమిషాల్లో ముగించేస్తానండి, అయిపోయింది. ఎందుకంటే నేను మళ్ళీ అబ్బాసీ వెళ్ళాలి. ట్యాక్సీ పట్టుకుని 7 గంటలకు వాక్యం అక్కడ పెడతాను. అందుకే వాక్యానికి మనం కొంచెం టైంను సెట్ చేసుకోండి దయచేసి. ఎవరికి ఇచ్చినా పర్లేదు. దేవునికి స్తోత్రం. అది ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయము 5వ వచనంలో చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం సరిగ్గా చూడండి. ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయము 5వ వచనంలో అక్కడ ఉందో చూడండమ్మా. దేవుడు ఏం చేయడంట? అమ్మా, స్త్రీ పురుషుని వేషము మనకి ఎంత ఇష్టమండి. స్త్రీ పురుషుని వేషము వేసుకొనకూడదు. పురుషుడు స్త్రీ వేషమును ధరింపకూడదు. అలాగూ చేయి వారందరూ యెహోవాకు హేయులు అంటండి. నాకు వద్దేలో, నాకు ఇష్టం లేదు. మనం చూడండి, మనకు నచ్చనిది, చెడైనది మనకు కనబడితే అసహించుకుంటామా లేదా? పురుషుడంట స్త్రీ వేషం వేసుకోకూడదు, స్త్రీ పురుషుని వేషం వేసుకోకూడదు. మనం వేసుకుంటే మనకి ఎంత సంతోషం అనండి. చూస్తాం కదా టీవీలో ఒక ప్రోగ్రామ్ ఒకటి వస్తుంది కదండి. ఏంటదమ్మా? బాగా తెలుసు కదా, జబర్దస్త్. వాళ్ళ పురుషులేమో స్త్రీల వేషం, స్త్రీలేమో పురుషుల వేషం. నీకు వాక్యం చెప్తే అసలు మళ్ళీ గేటు దాటి వెళ్తే నీకు మళ్ళీ మర్చిపోతావు. అదే అయ్యి చూస్తే అబ్బా పడుకునేంత వరకు, నువ్వు మత్తులోకి వెళ్ళిపోయేంత వరకు కూడా నవ్వుకుంటూనే ఉంటావు, జ్ఞాపకం తెచ్చుకుంటూనే ఉంటావు. ఏమి భక్తి పనులు అండి. మనము మన ప్రవర్తన మార్చుకోమంటున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నారండి పురుషులు? స్త్రీ వేషం వేసుకున్నారు లేదా? ఏం చేస్తున్నారు? చక్కగా నాకు పర్లేదు కదమ్మా, బాగుంది కదా, బాగుంది కదా. పురుషులు ఇప్పుడు ఏం చేస్తున్నారు? పెంచుకోవాలి బాగా. పురుషులు బాగా పెంచుకుంటున్నారు అన్నమాట. మొన్న మా మేనేజర్ అందరూ నా దగ్గరికి వచ్చి ఏంటి ఎంతలా వేసేసుకున్నావు, కొంచెం పెరిగిపోయింది మొన్న వేసుకుంటున్నాం కదా అన్నాడు. వెంటనే నాకు ఒక వాక్యం గుర్తుకొచ్చింది. స్త్రీలకి వారి యొక్క తల వెంట్రుకలే ఎలా ఉంటాయంట? పైటి చెంగులుగా ఉంటాయంట. వాళ్ళ వెంట్రుకలే ఈ యొక్క జడ ఇదే
వారికి ఘనతనిస్తాడంటండి. దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. కానీ మనం ఏం చేస్తాం? కొత్తిమీర కట్లా కట్ చేసుకోవాలి అంటే, పురుషుడేమో స్త్రీ వేషం వేసుకుంటాం అంటే ఏంటి? పెంచుకుంటున్నారు. చూసారా? ఎక్కడ చూడండి పెంచుకుంటున్నారు. స్త్రీ కట్ చేసుకోవాలి. ఎంత భయంకరమైన పరిస్థితుల్లో మనం జీవిస్తున్నామండి. ఆయనకంట హేయము స్త్రీ పురుషుని వేషం వేసుకోకూడదు, పురుషుడు స్త్రీ వేషం వేసుకోకూడదు. ఎన్ని వేషాలు వేస్తున్నామండి. నా కూతుర్ని అంటాను నేను, ఎన్ని వేషాలు వేస్తానండి. ఆ వేషాలు వేయకూడదు మనము. దేవుడు నరుని వేషము చూడడు. మంచి ప్రవర్తన కలిగి మనం జీవించినట్లయితే చివరిగా ఇందాక మాట చెప్పాను నేను. పేతురుకు రాసినటువంటి మొదటి పత్రికలో 3 అధ్యాయం మొదటి వచనంలో చూడమ్మా. పేతురుకు రాసినటువంటి మొదటి పత్రిక 3 అధ్యాయంలో చూడండి అమ్మా. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూసి, ఇక్కడ చూడండి, వారు భయముతో కూడిన మీ ప్రవర్తన. మిమ్మల్ని చూసి మీ భర్తలో భయపడిపోతున్నారా? పోవయ్యా, మళ్ళీ మాట్లాడాలంటే పోరా అని వాళ్ళు లేరా? అనేక మంది ఉన్నారు. ఆడి గురించి చెప్పొద్దండి నాకు. భర్త గురించి ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. భర్త శిరస్సు ఎవరంట? యేసుక్రీస్తు. అంటే నువ్వు తిడుతున్నావంటే ఎవరికి తిడుతున్నావు? యేసుక్రీస్తుని తిడుతున్నావు. భార్యకు భర్త శిరస్సుగా ఉన్నాడు. భర్తకి శిరస్సు ఎవరు? క్రీస్తు వారు. క్రీస్తుకి శిరస్సు తండ్రి. నీ భర్తను తిడుతున్నావంటే, నీ భర్తను గౌరవించట్లేదంటే క్రీస్తును అవమానపరుస్తున్నావు. అందుకే మనం ఇప్పుడు కూడా ప్రభువా, నాకు నలిగిన మనసుని నాకు దయచేసి ప్రభువా అని అన్నప్పుడు మన ప్రవర్తన మారుతుంది. ఇక్కడ అంటున్నాడండి, వాక్యం చెప్తుంటేనే మారలేదు. వాక్యం చెప్తుంటేనే మారలేదు. మీరు భయముతో కూడినటువంటి మీ పవిత్ర ప్రవర్తన చూసంట ఏమైపోవాలండి? మీ భర్త కనుక అవిధేయతగా ఉంటే, వాక్యానికి వినకుండా లోకానుసారంగా జీవిస్తే, నిన్ను చూసి వాక్యం చెప్పాల్సిన లేదు నువ్వు. మిమ్మల్ని చూసి మీ భర్త మారిపోవాలి. ఇదిగో మిమ్మల్ని చూసి మీ భార్య మారిపోవాలంట. అలా మనం జీవించగలుగుతున్నామా? లేదండి, జీవించట్లేదు. ఎందుకు? నామమాత్ర క్రైస్తవులుగా మనం ఉంటున్నాం. అందుకే దేవుని యొక్క నామానికి మనం అవమానం తీసుకొస్తున్నాం. ఎక్కడైనా సరే మనం మార్పు చెంది మారు మనసు తెచ్చుకొని, అయ్యో ప్రభువా, నా పాపాలను క్షమించు ప్రభువా, నా పొరపాట్లను క్షమించు ప్రభు. ఇంకా అనేకటువంటి వాక్యాలు ఉన్నాయి నిజంగా. మరి ఎన్ని గంటలకు మీరు ముగిస్తున్నారు నాకు తెలియదు, కానీ ఎన్నో వాక్యాలు ఉన్నాయి. అయిపోయింది చాలా బాగా. కనుక దేవుని యొక్క నామానికి మనం అవమానం తెచ్చేవారు కాకుండా మన ప్రవర్తన అంతటి యందు ఎవరికంటే అధికారం ఇవ్వాలి? ఆయనకి అధికారం, దేవునికి అధికారం ఇచ్చినట్లయితే, ప్రభువా నా ప్రవర్తన అంతటి యందు నీవు అధికారం తీసుకో ప్రభువా, నాకు మంచి ప్రవర్తన. ఇదిగో నా ప్రవర్తన చూసి నా భర్త మారిపోవాలి ప్రభువా, నా ప్రవర్తన చూసి నా బిడ్డలు మారిపోవాలి ప్రభువా, నా ప్రవర్తన చూసి, పవిత్ర ప్రవర్తన చూసి నా స్నేహితులు మారిపోవాలి ప్రభువా అని నువ్వు దేవుడు కనుక హృదయపూర్వకంగా విరిగి నలిగినటువంటి మనసుతో కనుక ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఆలకిస్తాడు, మన జీవితాలను మారుస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.